మీరు జటింగ పక్షుల గురించి ఎప్పుడైనా విన్నారా? జటింగ పక్షులు ఆత్మహత్యలు చేసుకుంటాయి. అవును. ఈ షార్ట్‌లో మనం జటింగ పక్షులు ఆత్మహత్యల గురించి తెలుసుకోబోతున్నాం. జటింగ పక్షులు ఆత్మహత్యలనేది భారతదేశం అస్సాం రాష్ట్రంలో డిమా హసాబో జిల్లాలోని జటింగ గ్రామంలో జరిగే ఒక వింత విషయం. ఈ గ్రామాన్ని పక్షుల ఆత్మహత్య స్థలం, సూసైడ్ పాయింట్ ఆఫ్ బర్డ్స్ అని కూడా పిలుస్తారు. ఈ ఘటనలు సాధారణంగా సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య, ముఖ్యంగా చీకటి, పొగమంచు, తేలికపాటి వర్షం ఉన్న రాత్రుల్లో జరుగుతాయి. ఈ సమయంలో వందలాది పక్షులు గ్రామంలోని లైట్లు, ఇళ్ళు, చెట్లు నేలపై వచ్చి ఢీకొని చనిపోతాయి. ఈ ఘటనలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9:30 మధ్య, ముఖ్యంగా చంద్రుడు లేని రాత్రులలో ఎక్కువగా జరుగుతాయి. ఈ ఘటనలో ఎక్కువగా స్థానిక వలస పక్షులు ఉంటాయి. ఉదాహరణకు కింగ్ ఫిషర్, టైగర్ బిట్టర్, లిటిల్ ఈగ్రేట్, ఇండియన్ పిట్టా వంటివి. పొగమంచు, తేలికపాటి వర్షం, గాలి దిశలో మార్పులు ఈ ఘటనకు అనుకూలంగా ఉంటాయి. పక్షులు అసాధారణంగా గందరగోళంగా ఎగురుతూ గ్రామంలోని కృత్రిమ లైట్ల వైపు ఆకర్షితమై చెట్లు, భవనాలు నేలపై ఢీకొని చనిపోతాయి. జటింగా అనేది అస్సాంలోని బోరెల్ కొండల మధ్య ఉన్న ఒక చిన్న గిరిజన గ్రామం ఇది. ఈ ప్రాంతం పచ్చని అడవులు, లోయలతో చుట్టుముట్టబడి ఉంది. ఇది వలస పక్షులకు ఆకర్షణీయమైన ప్రదేశం. ఈ పక్షుల ఆత్మహత్యల విషయాన్ని మొట్టమొదటిగా 1900 ప్రారంభంలో గమనించారు. దీన్ని శాస్త్రవేత్తలు, పర్యాటకులు, స్థానికులు కూడా విస్తృతంగా చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికీ దీని రహస్యం అంతు చిక్కనిదిగానే ఉంది. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.